నమస్తే. ప్రజలారా ఒక విషయం ఆలోచించండి. చాలామంది మాట్లాడుతున్నారు. ఈ నక్సలైట్లు వీళ్ళంతా దేశద్రోహులు, లేకపోతే వీళ్ళు సంఘ వ్యతిరేక శక్తులు, వీళ్ళని కాల్చిపడేయాల్సిందే అంటున్నారు. మనం ఖచ్చితంగా చెప్తున్నాం. 2 వైపుల నుంచి జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తున్నాం. మావోయిస్టులు హింసకు పాల్పడ్డా, ఇటు పోలీసులు హింసకు పాల్పడ్డా దాన్ని వ్యతిరేకించాల్సిందే. ముందు నుంచి మనం చెప్తున్నాం. నక్సలైట్లారా ఇప్పుడు మనం గన్నులు పట్టుకొని, బుల్లెట్లు పట్టుకొని మనం అడవిలో ఉండి ఈ పోరాటాన్ని కొనసాగించలేం ఈ రాజ్యం మీద. బ్యాలెట్ వైపుగా మనం మళ్ళాల్సి ఉన్నదన్నది మనం పదే పదే చెప్తున్నాం. అందుకే మనం బయటికి రండి, ఆల్టర్నేట్ని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మాణం చేయండి అని మనం పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ చర్చ రాజకీయ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు దేశద్రోహులు అని అంటే ఎవరు దేశద్రోహులు? ఇప్పుడు నేను ఉన్న ఇల్లు ఇది హిడ్మా, ఇక్కడే జన్మించిన ఇల్లు ఇది. సో వెనకాల ఉన్న ఒక ఇంట్లో ఆయన జన్మించాడు. బట్ ఇదే ఇంట్లో తన తల్లి వీళ్ళందరూ ఉన్నారు. దాని తర్వాత ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ఇంట్లో వాళ్ళ అన్న వదిన, హిడ్మా వాళ్ళ అన్న వదిన ఈ ఇంట్లో ఉంటున్నారు. నేను అడిగేది ఏంటంటే, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, బడా కార్పొరేట్లు వీళ్ళంతా విలాసవంతమైన ఇళ్లల్లో ఉండి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. లక్షల వేల కోట్ల రూపాయలు. 90% సంపద కేవలం 10 మంది దగ్గర కేంద్రీకృతమై ఉన్నది. మరి అదే నక్సలైటు, అదే మావోయిస్టు ఒక్కసారి చూడండి ఎలాంటి ఇంట్లలో వాళ్ళ కుటుంబాలు ఉంటున్నాయి. ఇల్లుని చూడండి ఒక్కసారి. ఇట్లాంటి గుడిసెల్లో మనం ఏదో గొప్పగా చెప్తున్నామని కాదు. ఒకసారి కంపేర్ చేయండి, ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి ఇళ్లల్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. మరి వీళ్ళేం వేల కోట్ల ఆస్తులేం కూడగట్టలేదే, వేల కోట్ల సంపాదన వీళ్ళకేం లేదే, వందల ఎకరాల భూములేం వీళ్ళకి లేవే, బ్యాంకులో కనీసం అకౌంట్లు కూడా లేవే వీళ్ళకి, కనీసం ఆధార్ కార్డు కూడా లేదే వీళ్ళకి. వీళ్ళ జీవితాలేమో ఈ రకంగా ఉంటున్నాయి. చాలామంది అంటున్నారు పోలీసులని చంపారు కదా. ఏ కారణం చేత వాళ్ళని పోలీసులు ఆ దాడికి గురయ్యారు, వాళ్ళు చంపబడ్డారు. ఖచ్చితంగా ఆ హింసను కూడా మనం వ్యతిరేకించాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరిని దేశద్రోహులు అందాం? వందల ఎకరాల భూములు, వేల కోట్ల సంపాదన, చివరికి వాటి కంపెనీలు అయితే, రాజకీయ నాయకులైతే వాళ్ళ కంపెనీలు ఉంటే వాళ్ళు కంపెనీలు ఎత్తేస్తే, డిఫాల్టర్ల కింద ప్రకటిస్తే వాటిని మొత్తం మాఫీ చేస్తున్న బ్యాంకులు, ఇన్ని రకాల దుర్మార్గాలు మనం చూస్తున్నాం కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ కుటుంబాల పరిస్థితి ఏంది? మనం ఆ అడవుల్లో బతికిన వీళ్ళంతా మరి పెద్ద ఎత్తున వీళ్ళు సంపాదించి పెట్టాలి కదా ఈ కుటుంబాలకి. ఆ ప్రయత్నం చేయలేదు కదా. అందుకే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం 2 వైపులా జరుగుతున్న హింసని వ్యతిరేకిస్తూనే అసలు ఎందుకు ఈ నక్సలిజం పుట్టింది, ఎందుకు ఈ మావోయిజం పుట్టింది అన్నది మనం ఆలోచించాలి. పేదరికము, అణచివేత, ఆర్థిక అసమానతలే దీనికి అంతటికి కారణం. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. పద. సో హిడ్మా బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సో ఎంత చిన్న పూరి గుడిసెలు కదా వీళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతాలు ఇవన్నీ కూడా. చూడండి ఒక్కసారి, ఇల్లు చూడండి ఒక్కసారి, ఆ గుడిసెని చూడండి ఒక్కసారి. చాలామంది ఈ రకంగా మనం మాట్లాడితే వాళ్ళని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారని మీకు అనిపించుండొచ్చు. హిడ్మా ఇంటి ముందు నిలబడి మనం మాట్లాడుతున్నాం. నా ముందు ఇన్నయ్య గారు ఉన్నారు. సో తను కూడా ఈ నక్సలైట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. హిడ్మా మాత్రం ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఇన్నయ్య గారు, నేను ఒకటే ఈ వీడియోలో నేను అడుగుతుంది ఏంటంటే, వీళ్ళ గుడిసెలు, వీళ్ళ వాతావరణము, వాళ్ళ చేతిలో ఒక ఫోన్ ఉండదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక ఐడెంటిటీ కార్డు ఉండదు. సో చాలా దుర్భరమైన జీవితం అని అంటే కాదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఈ అడవిని చూసుకుంటూ చాలా ప్రశాంతమైన, చాలా ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని వాళ్ళు అనుభవిస్తూ మంచిగా ఉంటున్నారు హ్యాపీగా. సో మనకి ఇవన్నీ చూసినప్పుడు ఇట్లాంటి జీవితాలు అనిపిస్తుంది, కానీ వాళ్ళు హ్యాపీ. కానీ ఒకవైపున బయట ఉన్న వ్యక్తులేమో వీళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళంతా అది ఇది అని అంటున్నారు. కానీ వాళ్ళ జీవితాలు కంపేర్ చేసి ఎవరు దేశద్రోహులు? వాస్తవంగా చెప్పాలంటే మన భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వాళ్ళు, భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్ని కాపాడేవాళ్ళు, భారతదేశ ఆదేశిక సూత్రాలని కాపాడేవాళ్ళు, భారతదేశ సంపదని కాపాడేవాళ్ళు నిజమైన దేశభక్తులు అంటారు. మరి ఇలా మీరు అన్నట్టు హిడ్మా
దేశభక్తుడా దేశద్రోహియా వాడెవడో పనికి మాలినోళ్ళు దొంగలు లంగలు లేకపోతే హైదరాబాద్లో కూర్చొనో ఢిల్లీలో కూర్చొనో పట్టణాల్లో కూర్చొని పెద్ద పెద్ద చదువులు చదివని మీడియా డిస్కషన్లో మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళు కనుక నేను మానవ జన్మ ఎత్తినా నేను మనిషిని అనేవాడు ఎవడు మాట్లాడడు. ఒకవేళ మాట్లాడదలుచుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలా, సుక్మాకి వచ్చి మాట్లాడాలా, పువ్వుర్తికి వచ్చి మాట్లాడాలా, దంతెవాడకు వచ్చి మాట్లాడాలా, నారాయణపూర్కి వచ్చి మాట్లాడాలా. ఇవాళ ఇక్కడ భారత రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళే నా దృష్టిలో అయినా ఎవరి దృష్టిలో అయినా నిజమైన దేశభక్తుడు. మేము అందుకనే అంటున్నాం, ఇంతకుముందు కూడా చెప్పినాం, హిడ్మా గొప్ప దేశభక్తుడు, నిజాయితీతో కూడినటువంటి గొప్ప దేశభక్తుడు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఆయన మొత్తం జీవితం అంతా కూడా ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి 5th షెడ్యూల్ భూభాగాన్ని కాపాడడం కోసమే ప్రయత్నం చేసిండు. అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేటోడు దేశద్రోహియా? మరి ఎవరు దేశభక్తులు? అదాని అంబానీలు దేశభక్తులా? ఈ సంపద దోచుకుంటాడు దేశభక్తులు. అట్లయితే మరి బ్రిటిష్ వాళ్ళే దేశభక్తులు అవుతారు, బ్రిటిష్ వాళ్ళే దేశభక్తులు అవుతారు వీళ్ళ లెక్క ప్రకారము. లేకపోతే మొఘల్లే దేశభక్తులు అవుతారు, కులి కుతుషాలే దేశభక్తులు అవుతారు, ఇక్కడ నిజాం దేశభక్తులు అవుతారు, రాజులే దేశభక్తులు అవుతారు. నిజాం ఆయన రాజ్యం అప్పగించిన తర్వాత కూడా తెచ్చి గవర్నర్ గా పెట్టుకున్న చరిత్ర ఉన్నది కదా. అవును, రాజ్భవన్ లో ఆయన గవర్నర్ గా నియమించి రాజ్ ప్రముఖ్ గా పెట్టుకున్నారు. ఆయన ఎన్ని ప్రాణాలు ప్రజలకు ఇష్టం లేకుండా పరిపాలన సాగించండు. ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారము వాస్తవంగా చెప్పి అందుకనే చెప్తా ఉన్నా, నిజంగా ఆస్కార్ అవార్డు అయినా భారతరత్న అవార్డు అయినా ఒకవేళ ఇవ్వదలుచుకుంటే వాళ్ళు తీసుకుంటారా లేదా వేరే విషయం. ఎవరికి ఇవ్వాలి? హిడ్మా లాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు? ఈ దేశాన్ని కాపాడుతున్నారు వాళ్ళు, ఈ దేశ సంపదను కాపాడుతున్నారు వాళ్ళు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఏ మూలవాసులైనటువంటి ఆదివాసులు ఈ దేశ సంపదను కాపాడిండ్రో ఎంతమంది వీరమరణం చెందిండ్రు, ఎంతమంది తెల్కా మంది కావచ్చు, బుర్సా ముండా కావచ్చు, లేకపోతే అల్లూరి కావచ్చు, కొమరం భీం కావచ్చు, గుండాదార్ ఇక్కడనే ఇదే మాల్లో ఇదే అబూజ్మాల్లో 1905లో వీరోచిత పోరాటం చేసిండు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా. ఇవాళ అదే కొమరం భీంకి వీళ్ళు పోయి రాజకీయంగా వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తారు, విగ్రహాలు పెడుతున్నారు. అల్లూరి విగ్రహాన్ని ఇదే భారత ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేసిండు. అల్లూరి విగ్రహంలో ఆయుధం ఉంటది. మరి ఆయుధాన్ని చేతబట్టి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినటువంటి అల్లూరి ఏమో దేశభక్తుడు అవుతాడు, విగ్రహావిష్కరణ చేస్తారు. మరి బిర్సా ముండా ఆయుధాన్ని పట్టిండు, పోలీసుల చేతుల్లో ఆయుధాలు ఉండాలి, మిడ్మా చేతుల్లో ఆయుధం ఎట్టుంటుందని హైదరాబాద్లో కూర్చొని మన వాదులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం మా దృష్టిలో హిడ్మా అది మావోయిస్టా, పీపుల్స్ వారా, నక్సలైట్ అనేది కాదు. మా దృష్టిలో భారత రాజ్యాంగాన్ని కాపాడే అటువంటి ఒక గొప్ప దేశభక్తుడే హిడ్మా. అంతకంటే ఇంకా గొప్ప ఏమన్నదాడా? ఆయన పుట్టింది మావోయిస్ట్గా పుట్టలే, ఆయన పుట్టింది పీపుల్స్ వార్గా పుట్టలే, ఆయన పుట్టింది నక్సలైట్గా పుట్టలే, ఆయన పుట్టింది ఒక ఆదివాసీ ముద్దు బిడ్డగా ఇక్కడ పుట్టిండు. ఈ భూమిలో అంబాడిండు, ఈ భూమిని ముద్దాడిండు. ఏ భూమిని అయితే ముద్దాడిండో ఆ భూమిని కాపాడడానికి, ఏ భూమి అయితే ఆయన నడక నేర్పిందో ఆ నడక నేర్పిన భూమిని కాపాడాలని, ఆ పాదాల కింద ఉన్న భూమిని కాపాడాలని హిడ్మా తన జీవితం అంతా కూడా ధారపోసిండు. మరి ఈయన ఏమనాలి మనం? దేశభక్తుడు అనపోతే దేశద్రోహి అంటారా? ఇవాళ మనం చూస్తాం కదా, మీరు నేను మనందరం కూడా రెండు మూడు సెల్ ఫోన్లు పట్టుకొని వచ్చినాం. ఇవాళ ఏమైంది మన గతి? మన కుటుంబ సభ్యులతో మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇది ఈ మొత్తాన్ని కూడా జియోకి అప్పచెప్పి పడేసారు. ఇప్పుడు వీళ్ళ బ్రదర్ అట ఒకసారి రండి అన్న. సో హిడ్మా వాళ్ళ అన్నయ్యన ఆయనే ఉంటున్నారు, ఇక్కడ నివాసం ఉంటున్నారు. సో హిడ్మా వాళ్ళ ఓన్ బ్రదర్. సో వాళ్ళ బావ ఇంతకుముందు మనం మాట్లాడించినాం లాస్ట్ వీడియోలో. నామ్ క్యా హై ఆప్కా? మోయా. మడ్వి మోయా. ఓకే. ఏ తెగ మీది? మీ ఏమంటారు కమ్యూనిటీ ఏంది? తెగ అది కోయలే కానీ వాళ్ళు మాడవి అంటే మురియా. ఓకే. ఎప్పుడు తెలిసింది అడుగు ఒకసారి, ఆయన చనిపోయిండని ఎప్పుడు? बेसूट में किन पता चले मत बेनो वास मत कत्ता नहीं किने दम तो
पत्रकार वास करता ना पुत्ता ना लोग पुन्हा मत माझ्या केला पत्रकार वाज मत्तांके నన్ను పుత్తన పునువ మత్తన విలేకరులు వచ్చి చెప్పిరంటున్నా విలేకరులు విలేకరులు వచ్చి చెప్పిండు దాని గురించి మాకు తెలిసింది కానీ మాకెట్ట తెలుస్తుంది ఎక్కడ ఎన్కౌంటర్ జరిగింది ఏంటి మాకు తెలియదు అనుకుంటున్నాడు. వాళ్ళ గోండు భాషనే వస్తుంది, హిందీ కూడా రాదు, ఏ భాష రాదు, గోండు భాషలోనే వాళ్ళు మాట్లాడగలుగుతారు. సో తను ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఎప్పుడు చివరగా చూసిండు అని అడగండి ఒకసారి. అలా వాళ్ళ తమ్ముడిని ఎప్పుడు చూసిండు? బెస్గా ఉడితేనే దబ్బుతాడు. ఉండేదం ఓడుతాను ఆ? ఎప్పుడు చూసిండు? ఉండేదం కైలి మత్తరు బాజ్ మత్తకి నన్ను ముఖం జీతాకి ఇస్తాను అసుకనే పుత్తాను. ఆడు ఒక్కసారి వచ్చిండు కదా, వచ్చినప్పుడు నేను చూసి మొక్కము నాకు వాళ్ళని దొరికింది అనుకున్నాడు. ఎక్కడ చూసిండు ఫస్ట్ టైం? ఎప్పుడు మాట్లాడిండు వాళ్ళ తమ్ముడితో? బెస్ట్ వాడు చేస్తాను బెస్ట్ మాజు పాంచ్ కూడా చెత్త 5 సంవత్సరాలు అయిందట. 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వీళ్ళ కుటుంబాలు ఎంతమంది చనిపోయినారు? ఎక్కడ వీళ్ళ కుటుంబంలో మొత్తం 8 మంది కదా. 8 మందిలో ఎంతమంది చనిపోయారు? ముగ్గురు ఎట్లా? బారు జబ్బుతోటి చనిపోయారు. జబ్బుతో చనిపోయారు. ఈ పార్టీలో ఎవరైనా చనిపోయినరా? ఆ పార్టీలో లేదు, ఆ. ఇద్దరు జబ్బుతోటి పార్టీలో కూడా ఇప్పుడు చనిపోయాడు కదా. ఇట్మానే చనిపోయాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీరు? ఏం కావాలని అడుగుతున్నారు? ఏం డిమాండ్? నాకు కళ్ళు తిరుగుతున్నాడు. కళ్ళు తిరుగుతున్నాయా? बात तालुका मंत्री माकिन बात ಏನದು बात ಜೋಡೆ ಮಾಕಿನ बात ಇತ್ತು ಮತ್ತೆ ಸರ್ಕಾರ ಚಾಯ್ತ ಕೀತೆಂಬೋ ಜೋಡಿ ಮೆನ್ మాకెన్నో సర్కాడ ఛాయ్ తగినదే బాత అయిందన ఈనోరేం చెప్పున్నాయి ఈతోరేం చెప్పున్నాయి. ఏమంటాడు? సెటోలా ఇయన్నో రాజు సర్కారు ఇప్పుడు ప్రభుత్వము మాకి కూర్చో అందరికి చెప్తున్నారు కదా, ఇండ్లు ఇస్తాము, మీకు భూమి వ్యవసాయం సమానం చేసిస్తాము అంటున్నాడు. వీళ్ళు విజయ శర్మ వచ్చి ఇలాగే చెప్పి తీసుకుపోయినట్టు చేశాడు. లేకపోతే ఈ ఎవరు చేశారు దేవాజీ ఎవడో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చేసి వాళ్ళు పిలిస్తే వీళ్ళు పోయేటట్టు అయిందట. దేవాజీ అంటే ఏం అడుగుతున్నారు? ఏం డిమాండ్ ఏం చేస్తారు వీళ్ళు? ఏం అడుగుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ని? మీరు డిమాండ్ వాటి బాత గవర్నమెంట్ తిని మాకిన్ లోన్ అన్నది మాకిను బతికి బాతబో ఒక బాబు ಎಲ್ಲ ಬಾಯಿ ಕೆತ್ತಿಗೆ ಆತಬೋ డొల్త పేరుకి మనకు బాత వీళ్ళు ఏం అడిగితే ఇయ్యరు, చెప్తారు, మాట చెప్తారులే కానీ మన తెలంగాణ లాగా ఇటు నడవది. అందుకే చెప్తారు ముందు, ఇచ్చేది తర్వాత ఇయ్యరు. ఈ ప్రభుత్వము ఏం పని చేస్తున్నాడు ఈయన? ఏం పని చేస్తున్నాడు? అయినా కూడా భూమి పని చేస్తున్నాడు, ఏం చేయట్లేదు. ఇప్పుడు కోత ఉంది కదా నాన్న, కోతకే వెళ్ళిపోయాడు. కోతకి వెళ్ళిపోయి మనం పిలిపిస్తే ఈడు వచ్చి చెప్తుండు. అందుకే ఈడు తోట ఇండ్లు ఇస్తాం అనుకున్నాడు. ఇప్పుడు భూమి సవనం చేసిస్తాం అనుకున్నారు కానీ సవనం చేసేది ఎవరికి ఏమెరికే, ఇప్పుడు తోట ఇల్లు ఇచ్చేది ఎవరికి ఏమెరికే అంటాడు వీడు. మీ అమ్మ ఎక్కడుంది? మీ అమ్మగారు ఎక్కడ? మీ హస్బెండ్ ఈ గుడి అమ్మింది. మా అమ్మాయి అంటే ఓయోపారాలో ఉంది కానీ అది రావట్లేదు. దాన్ని నేను పొద్దున పోయి చెప్పిన అక్కడికి రండి, మా వాళ్ళు మా విలేకరులు అక్కడ ఉన్నారు, నిన్న నేను కలిసి వచ్చాను సాయంత్రంకి. వస్తుంది అది మనకి. ఇప్పుడు పిలిపించిన నేను పొద్దున పోయి మళ్ళీ చెప్పిన రావాలి, వస్తే అక్కడికే మొత్తం చేసి వెళ్ళిపోతారు. ఇటు కారు నడవదు కదా, బులోరా కారు అన్న ఏదైనా ఇటు నడవది, ట్రాక్టరే నడుతుంది అటు. సరే అండి అన్న. సరే ఇప్పుడు వాళ్ళు పాపం సరే ఒక రకమైన బాధ ఒకటి, ఇంకా వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం కూడా. ఇదే స్మారక పెడదామని ఇప్పుడు ప్రజల పార్టీ నేత కదా, మావోయిస్టులు నేత కదా, ఇప్పుడు స్మారక పెడదామని ఎడమాకి స్మారక పెడదామని స్మారకం పెడదామని వీళ్ళు ఇంట్లో తమ కుటుంబమైన అన్నయ్య అక్క చెల్లెండ్లు అట్ట వెళ్ళి ఆలోచన ఇచ్చి చెప్తున్నారట. ఎక్కడ పెడదామని? ఇక్కడ సెంటర్ లో. ఇప్పుడు మార్గాలు ఏడిపోయింది అక్కడే ఉన్నది కదా, అక్కడ సెంటర్ లో ఈ స్మారకం పెడితే మరి ఇప్పుడు ఉన్నాయన్నే కూల్ చేస్తున్నారు కదా, మరి పెట్టనిస్తారా? మరి మనం అడుగుదామని సోని ఇప్పుడు సర్పంచులు, ఇప్పుడు ఈ కోయా సమాజ్
వాళ్ళంతా మొత్తం కలిసి దీన్ని అడిగి ఇప్పుడు మావోయిస్టులు నేత కాబట్టి ఇప్పుడు ఈ స్మారకం పెట్టవచ్చు, పెడితేనే మంచి కుదురుద్ది. ఇప్పుడు ఎలక్షన్లలో మీరు ఓట్లు వేస్తుంటారా? ఓట్లు వేస్తూనే ఉన్నాగా, ఓకే. ఓట్లు వేస్తూనే ఉన్నాం. ఎక్కడ పెడతారు పోలింగ్ బూత్? పోలింగ్ బూత్ ఇక్కడనే. ఈ సంవత్సరము నీరుడు ఇక్కడికే వచ్చింది పోలింగ్ బూత్. పోలింగ్ బూత్ ఇక్కడ ముందు నుంచి నడుస్తుంది నాన్న. ఓకే. ఏం చెప్పదలుచుకున్నారు అంటే వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి? అంటే వాళ్ళు బాగా వాళ్ళ అభివృద్ధి గురించి కానీ, వాళ్ళు ప్రభుత్వాల పట్ల కానీ, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు మాటలు చెప్తారు, వాళ్ళు వాగ్దానాలు ఇస్తారు, ప్రకటనలు చేస్తారు, కానీ చెయ్యరు అనేది వాళ్ళ మాటల్లో మనకు అర్థమైంది ఒకటి. రెండవది, వాళ్ళు ఇప్పుడు మీకు ఏం కావాలని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళు అడిగేదల్లా కూడా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు, మాకు హిడ్మా ఆయన ఒక మావోయిస్టు నేత కాబట్టి ఆయన ఒక స్మారక గుర్తుని స్మారకంగా ఒకటి ఏర్పాటు చేసుకుంటాము, మా కుటుంబ సభ్యులందరూ అనుకుంటున్నారు అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. మరి మీరు అన్నట్టు పెట్టనిస్తారా, పెడితే ఉండనిస్తారా, అసలు జరగనిస్తారా, ఉన్నాయో గులగొడుతుంది. కాబట్టి మరి చూడాలా ఏం చేస్తారు అనేది. వాళ్ళు మరి ఎంతవరకు సహకరిస్తారు, ఎంతవరకు చేయనిస్తారు. మనం చూస్తాం కదా, ఆయన చివరి చూపుని చూడడానికి కొన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కొన్ని వేల మంది, లక్షల మంది రావడానికి ప్రయత్నం చేస్తేనే మొత్తం చుట్టూ ఉన్న క్యాంపులందరూ కూడా ఎక్కడికక్కడికి చక్రబంధం చేసి రానియకుండా చేసిన సంఘటన చూసినాము. మనిషిని ఆయన చనిపోయిండని ఒకవైపు చెప్తున్నారు, ఆయన ఇంకేం చేయలేడని చెప్తున్నారు. చనిపోయిన మనిషిని చూడడానికి రాని పరిస్థితులలో మరి విగ్రహాలు పెట్టినిస్తారా, స్మారక సభ పెట్టిని? కానీ ఏదేమైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే వాళ్ళు, ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన అంత గొప్ప దేశభక్తుడు ఇంకోరు లేరు. కాబట్టి అంత దేశభక్తునికి మనం ఖచ్చితంగా నివాళులు అర్పించాలి. ఇవాళ ఎందుకు వచ్చినాం మనందరం? ఆయన ఏమన్నా మన చుట్టమా, మన పక్కమా, మన పక్కటిల్లా, లేకపోతే మనం ఇక్కడ ఏమైనా పొత్తున్నదా, ఏమైనా ఉన్నదా? ఏది లేదు కదా. అయినా ఎందుకు వచ్చినాం? ఆయన భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం ఒక బిర్సా ముండా వారసునిగా, ఒక తిలకామాంజీ వారసునిగా, కొమురం భీం వారసునిగా ఆయన ఈ సంపదని కాపాడడానికి ప్రయత్నం చేసిండని వచ్చినాం. ఆయన మావోయిస్ట్ అనో, ఆయన నక్సలైట్ అనో, ఆయన పీపుల్స్ వార్ అనో రాలేదు కదా. వీడికి వస్తే మనకేదో ఇప్పుడు అంతటా పోతే ఎట్లనైతే ప్యాకెట్లు పెట్టి కవర్లు పెట్టి ఇచ్చినట్టు ఇస్తారు, రాలే కదా ఇక్కడికి. ఎందుకు వచ్చినాం? ఇవాళ ఇంత ప్రయాసను విడిచి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఉండి పోలీసుల అడ్డంకులు అన్నీ దాటుకుంటూ ఇక్కడ దాకా ఎందుకు వచ్చినాం? కాబట్టి ఆయన భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి, భారతదేశ పీడిత ప్రజలను కాపాడడానికి పనిచేసిండనే ఉద్దేశంతో వచ్చినాం. కాబట్టి ఆయన స్మారక సభ పెట్టి ఇక్కడనే కాదు, ఆదివాసీ ప్రాంతాల్లో బిర్సా ముండాది ఎట్లయితే పెట్టిండ్రో, కొమురం భీంది ఎట్లయితే కొమురం భీం పెట్టింది కదా. ఒకవేళ ఈ ప్రభుత్వాలు కొమురం భీం చంపినా, బిర్సా ముండాని చంపినా వాళ్ళు పెట్టలే, తర్వాత రాజ్యాలు వచ్చినప్పుడు పెట్టిండ్రు. ఇప్పుడు కూడా మాడ్వి హిడ్మాది ఇప్పుడు పెట్టనీయకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఆయన గొప్పగా ఆయన ఒక స్మారక నిలయంగా ఈ రాబోయే ప్రభుత్వాలు కావచ్చు, రాబోయే ప్రజల ప్రభుత్వాలు కావచ్చు ఏర్పాటు చేసే తీరుతాయి. హిడ్మా ఇప్పుడు మనం చూసినాం కదా, బయట చూస్తున్నాం కదా, హిడ్మా పేరుతోటి టీషర్ట్లు వస్తున్నాయి, హిడ్మా పేరుతోటి క్యాలెండర్లు వస్తున్నాయి, హిడ్మా పేరుతోటి ఇంకా ఏవేవో వస్తున్నాయి. మరి ఇవన్నీ ఏమైనా వస్తుంది? ఢిల్లీలో పిహెచ్డీలు చేసేటోళ్ళు, లేకపోతే పీజీలు చేసే ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కేసులు పెడతారని తెలిసినా అరెస్ట్ ఇండియా గేట్ దగ్గర ఎందుకో వాళ్ళు మా కుటుంబ సభ్యుని కోల్పోయినామనే బాధతో ఎందుకు వచ్చి వాళ్ళకి తెలియదా? కేసు పెడతారని తెలియదా? జైల్లో పోతామని తెలియదా? ఇవాళ ఇక్కడికి వచ్చినాం, మనం క్షేమంగా ఇంటికి చేరుతామని మనకు తెలియదు. మనం ఏమైనా అనుకొని వచ్చినామా? కాబట్టి ఏది ఏమైనా ఆయన ఒక గొప్ప దేశభక్తుడు. దేశద్రోహులు ఎవరయ్యా అంటే ఈ సంపదను దోచుకునే వాళ్ళు, ఈ సంపద పైన కన్నేసి దోచుకున్నటువంటి వాళ్ళు. మొఘళ్ళ కాలంలో కావచ్చు, కూలికుల కాలంలో కావచ్చు, బ్రిటిష్ కాలంలో కావచ్చు, వాళ్ళని ఎట్లయితే దేశద్రోహులు అన్నామో, ఇవాళ ఈ అదాని అంబానీలు కావచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన అందరూ వాళ్ళు దేశద్రోహులే. ఆ దేశద్రోహులకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దేశద్రోహులే. సో ఇది హిడ్మా ఇంటి దగ్గర నుంచి మనం మాట్లాడుతున్నాం. హిడ్మా పుట్టింది ఆల్మోస్ట్ ఆయన
ఎప్పుడైతే పీపుల్స్ వార్ పార్టీలోకి వెళ్ళే కంటే ముందు వరకు ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఆయన ఇదే గ్రామంలో, ఇదే పూవర్తి గ్రామంలో ఆయన తిరిగినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సో ఇక లేరు హిడ్మా అన్న వార్తని ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చనిపోయిన రోజైతే రోదనలతో మిన్నంటింది ఈ ప్రాంతం అంతా. ఆయన అంత్యక్రియలు కూడా కొద్దిగా ముందు ఆ పోలీస్ బెటాలియన్ ప్రాంతం అవతల కొద్ది దూరంలో చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం వాళ్ళ మదర్ని కలవడానికి వెళ్ళాలి. ఎవరైతే హిడ్మా తల్లిగారైన ఆమెని కలవడానికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి మనం దాదాపు 6-7 కిలోమీటర్లు కాలినడకనే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నంలో మనం ముందుకెళ్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.